నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఎవరు పరిపాలించాలనే ఇక ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు నిన్న చేసింది. ఆ లెక్కల విషయాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎంత అసమానతలు ఉన్నాయంటే అగాధం అంత అసమానతలు ఉన్నాయి. ఆకాశానికి అంతమంతమైన అసమానతలో జీవిస్తాను. ఇప్పటికైనా కూడా ప్రజలు మేల్కోవాలి. మేల్కోకపోతే మిమ్మల్ని మార్చడం దేవుని తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకంటే మీరు ఇంకా ఏ పార్టీల నాయకుల కబంధ హస్తాల కింద వాళ్ళ మోసేది నిలదావుడిందే. మీరు ఓట్లకే పరిమితం అవుతారు. మీరు రాజ్యానికి రారా, రాజ్యాన్ని పరిపాలించరా? ఇక సిగ్గుసేటిది. మనము ఇక మన పక్కోని మీద యుద్ధం చేయరా అంటే నీ కులపోని మీద యుద్ధం చేయాలంటే యుద్ధం చేస్తావు. ఇంకా వేరేటోని మీద యుద్ధం చేయాలంటే చేస్తావు. కానీ నీకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి నువ్వు నేరెత్తకపోతే నువ్వు ఎక్కడున్నట్టు ఏం చేస్తానట్టు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. మొత్తం తెలంగాణ జనాభాలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఉన్నారు. అందులో 242 కులాలు ఉంటే ఇక మరి ఎంతమంది చట్టసభలో ఉన్నారు, ఎంత జనాభా ఉన్నదో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక మనం ఓసీల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళే కదా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎక్కువ సార్లు అధికారంలో ఉన్నది వాళ్ళే, మన పరిపాలిస్తున్నది వాళ్ళే, మిమ్మల్ని మీ జీవితాలను బాగు చేస్తామన్నది కూడా వాళ్ళే. చేస్తారా? నీ జీవితాన్ని బాగు చేస్తే ఆయన మాట ఎందుకు ఆయన చేస్తాడా? చేయడు. నువ్వు ఇంకా పోయి మా నాయకుడు అని గుండెలు గుద్దుకుంటే ఏమవుతుంది? మీ అయ్యోటి వేసిండు, మీ తాతోటి వేసిండు, నువ్వు ఓటేసినావు, తర్వాత నీ కొడుకోటి వేస్తాను, తర్వాత వాని కొడుకు ఓటేస్తాడు. అంతే తప్ప మా జనాభాకి ఎదురా నాయన మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా కనపడతానయా? ఒకసారి మనం చూసుకుందాం. మనకు ఇదంతా మనకెందుకు? మనకు ఓట్ల పండుగ వచ్చిందా, ఓట్లు వేసినావా, పోయి ఇంట్లో పన్నావా, ఇదే ఎక్కడ పోయినా సంబంధం లేదు. ఇక తర్వాత వచ్చి ఇక మమ్మల్ని మేము బాగుపడలేదు, మా కులాలు బాగుపడలేదు, వెనకబడుతున్నాడు, వెనకబడడానికి లేదా ఒకసారి ఈ వ్యత్యాసం ఏందో ఒకసారి మనం చూద్దాం. పట్టు ఇక ఎంత ఇజ్జత్ పోతుందో చూడాలి. మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వమే ఆలోచన. ఇప్పటికైనా ప్రభుత్వాలు దేశం మొత్తం ఈ కులగణన జరగాలి. దేశం మొత్తం కులగణన జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దాన్ని ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వము దాన్ని చేసింది. ఒకసారి మనం చూసుకుందాం. ఇక మనకు ఉన్నటువంటి 4 కోట్ల పైచిలకు జనాభాలో 4 కోట్ల పైచిలకు జనాభాలో బీసీ కులాల్లో టాపు 10 కులాలు ఉన్నాయి. ఓసీ కులాలలో టాపు 10 కులాలు ఉన్నాయి. అది రెడ్డిలు, ముస్లింలు, కొమట్లు వాళ్ళు, వైశ్యులు, కమ్మ, బ్రాహ్మణులు, కాపు, నాయుడు, వెలమ, క్షత్రియ, అయ్యంగార్లు, జైన్లు, వీళ్ళు అగ్ర కులాలకు చెందినటువంటి ఓసీ కులాలలో ఉన్నారు. వీళ్ళే మనం పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకుందాం. వెలమలు కులాలు వచ్చేసి మన రాష్ట్రంలో మొత్తము 1,43,523 మంది, అంటే 0.4% వెలువలు ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిండ్రు, వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిండ్రు, వాళ్ళకి మనం ఓట్లేసి ఇక మమ్మల్ని బాగు చేయరు అని చెప్పేసి పంపించినాం. మన బతుకులు బాగుపడతాయి. 0.4% ఉన్న ముఖ్యమంత్రి చేసి మా బతుకులు బాగుపడతాయి అంటే బాగుపడతారు. ఎంతమంది ఎమ్మెల్యేకు సరిపోయే జనాభా కూడా లేదు. వాళ్ళే మంత్రులు, వాళ్ళే పార్టీ పెడతారు, వాళ్ళే ఉంటారు, అన్నీ వాళ్ళే నడుపుతారు. కానీ మనం ఓటు బ్యాంక్ అనే ఆడ చీలమని అవుతాం. ఈ సిగ్గుసేటి ఇది ఆలోచన చేయాలి. 0.4%, 1% లేనోడు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళ పార్టీలు కూడా వాళ్ళ పార్టీకి మనం ఓట్లు ఇస్తాం. వాళ్ళు మన బతుకులు బాగు చేస్తామని చెప్పేసి మనం ఆర్భాటాలు చేస్తూ ఉంటాం. ఇక తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని చూసుకుంటే మొత్తం జనాభాలో 17,10,244 మంది, 4.8%, ఇంచుమించు 5% మంది ఉన్నారు. వాళ్ళు మన స్వతంత్రం వచ్చిన కాచి మనం పాలించుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ వేరే కులాల స్థితిగతులు మాత్రం మార్పులు వాళ్ళే ఉన్నారు. ఎంతమంది ఉండాలి వాళ్ళ ఎమ్మెల్యేలు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? చట్టసభలో 17 లక్షల మందికి 7-8 మందో ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండాలి. కానీ ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? వాళ్ళు ఒక ఎమ్మెల్యే సరిపోని వ్యక్తులేమో చట్టసభలో పోయి
వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ వ్యవస్థను నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. ఒక 7-8 మంది ఎమ్మెల్యేలోని జనాభాలేమో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇక ముస్లింలు వచ్చేసి 6 లక్షల పైచిలకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 1.7. ఇక కొమటి వైశ్య వాళ్ళు కలిపి వాళ్ళు వ్యాపారంగా ఉంటారు. వాళ్ళు 5 లక్షల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది చట్టసభలు ఉన్నారు? బ్రాహ్మణులు 3,35,806 మంది వాళ్ళు ఉన్నారు. కాపు నాయుడు వాళ్ళు మనకాడ 2,42,321 మంది వాళ్ళు ఉంటే వాళ్ళు మనకాడ ప్రభుత్వాలు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ జనాభాను పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నామో చూడాలి. ఇక మా బీసీల కాడికి వద్దాం. మా బీసీల జనాభాను ఒకసారి చూసుకుంటే బీసీ కులాలు అత్యధిక జనాభాలు కలిగిన 10 కులాలు కలిగిన 20 కులాలు ఉన్నాయి. 20 కులాలు ఇక వీళ్ళు ఒక ముదిరాజులు వచ్చేసి 26,39,227 మంది ఉంటే వాళ్ళు చట్టసభలు ఎంతమంది ఉండాలి? ఎంతమంది చట్టసభలు ఉండాలి? రెడ్ల కంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వాళ్ళు అర్హులు కాదా? మరి ఎందుకు ఇంకా ఓటు బ్యాంక్ అయినా మిగిలిపోతాను? మన పూర్వీకులు మన కోసం యుద్ధాలు చేసి పోరాటాలు చేసి బాంచల బతుకు నుంచి బయటపడాలి, మనం పరిపాలించుకోవాలని చెప్పేసి అంటే ఎంతమంది చట్టసభలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక్క పాయింట్ లేని వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. 5-6 మంది ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తులేమో వాళ్ళు ముఖ్యమంత్రులుగా చలామణి అవుతారు, మంత్రి పదవుల కోసం ఆర్భాటం పడతా ఉన్నారు. కానీ మనం ఇంత పెద్ద జనాభా ఉండి కూడా ఇప్పటికీ మన ఓటు బ్యాంక్ అని మిగిలిపోతాను. ఇక యాదవ బిడ్డలు 20 లక్షల మంది పైచిలకు వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఎంతమంది చట్టసభలో ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వీళ్ళకు సరిపోరా? యాదవులు సరిపోరా? రెడ్ల కంటే ఎక్కువనే ఉన్నారు. అదే పెల్మల కంటే ఎక్కువనే ఉన్నారు, కమ్మల కంటే ఎక్కువనే ఉన్నారు, కాపుల కంటే ఎక్కువనే ఉన్నారు. ఇక పటేల్స్ వ్యవస్థ ఉన్నది మన దగ్గర, వాళ్ళ కంటే కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక మరి చూడాలి. మున్నూరు కాపు వాళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు 13,75,000 మంది వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎంతమంది చట్టసభలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పద్మశాలీలు ఉన్నారు 11 లక్షల మంది. పద్మశాలీలు ఈరోజు ఎంతమంది చట్టసభలో ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. రజక సంబంధించిన వాళ్ళు 9 లక్షల మంది ఉంటే ఇక చట్టసభలో మనం ఎట్లా పోతాను? మనం బట్టలు ఉతకడానికే ఉన్నామా? మన చట్టసభలో పోద్దా? మన ముఖ్యమంత్రులు కావద్దా? ఎప్పుడైతే మన ఓటు బ్యాంక్ అయినా మిగిలిపోతాను. మన ఓట్లు అంటే పండుగ. ఇక మొన్న మన ఎస్సీ ఎస్టీ బీసీ కులాల నాయకులందరికీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. మొన్న అంబేద్కర్ జయంతి జరిగింది. మనకు పండుగలాగా ఏదో వచ్చిన ఆర్భాట పండుగ చేసుకొని మంచిగా ఏం చేస్తాం. పండుగ జరిగినప్పుడు మటన్ చికెన్ అన్ని తెచ్చుకొని తింటాం. ఆ ఒక్కరోజు తినకుండా తర్వాత మన పనికి మనం పోతాం. కానీ అగ్రవర్ణాలు అట్లా కాదు. అంబేద్కర్ జయంతిని ఆ రోజు పండుగలాగా చేసుకుని తర్వాత వదిలిపెట్టడం కాదు. ఖచ్చితంగా 365 రోజులు పండుగలాగానే చేసుకున్నప్పుడు మాత్రమే. కానీ ఘనమైన నివాళులు, ఘనమైన జయంతులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇంత పెద్ద జనాభా ఉండి మనం ఓటు బ్యాంకులు ఉన్నాయి. ఓట్లు ఎత్తామంటే నేను నిలబడితేనే అమ్మ నేను నిలబడను, నాకు ఓట్లు పడితే పడేవు, పైసలు లేవు. ఓట్లు వేసేది మనం కదా నాయన, మనకు పైసలు ఎందుకు? ఇప్పటికైనా మారకపోతే ఇక ఏం చేస్తారో మనకు తెలియని సందర్భంలో మనం మిగిలిపోతాం. ఇక కుర్మ వాళ్ళు 7 లక్షల పైచిలుకున్నారు. వీళ్ళెంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? వడ్డెర వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళెంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? నాయ బ్రాహ్మణ వాళ్ళు పాపం మరి ఇక్కడ ఎంతవరకు ఎక్కడ పోయినట్టయితే అనిపించలేదు. 1% లేని ముఖ్యమంత్రి అయితే ఈ వీళ్ళు 4 లక్షల మంది ఉన్న వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతమంది ముఖ్యమంత్రులు కావాలి? ఇక కుమ్మరోళ్ళు ఇక మరి వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ ఉన్నది? దూదేకుల వాళ్ళు వీళ్ళ ప్రాతినిధ్యం, ఉప్పల వాళ్ళు ఇక్కడ వీళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ ఉన్నది? స్వర్ణకారుల వాళ్ళు 7% మంది, 0.7% మంది ఉన్నారు. అంటే వెల్మల కంటే ఎక్కువ ఉన్నారు. మరి వీళ్ళ ప్రాబల్యం ఎక్కడ పోతుంది? ఇక ఎస్సీ మాదిగలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మాలలు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ ఈ చట్టసభలలో వీళ్ళ ప్రాతినిధ్యం ఎందుకు తగ్గుతూ ఉన్నది? ఇప్పటికైనా జనాభా ప్రాతిపాదికంగా
ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఓటును అమ్ముకోవద్దు, ఓటును అనే ఒక ఆయుధాన్ని మన చేతిలో ఉన్నది. డబ్బుల వ్యవస్థ నుంచి బయటపడండి. మద్యానికి మాంసానికి ఓటు అమ్ముకోవద్దు. మనం నిష్పత్తి ప్రకారంగా చట్టసభలో ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న ఫలాలకు చేరుతామని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.